యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి పౌరుడు కంకణబద్ధుడు కావాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య పిలుపునిచ్చారు. నేటి యువత దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తి అని, వారు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముందన్నారు. డ్రగ్స్ ఫ్రీ యంగ్ ఇండియా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ సహకారంతో హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియం తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో శపథ్ పేరుతో యువతకు అవగాహన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సందీప్ శాండిల్య, ప్రభుత్వ సలహాదారు విహెచ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుందని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని సందీప్ శాండిల్య సూచించారు. రాష్ట్రంలో దాదాపు 30,000 మంది కొకైన్ వినియోగదారులు ఉన్నట్లు సర్వే అంచనా వేసిందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుతామని యువతతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.